ప్రైజ్ లాడండి. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. ప్రైజ్ లార్డ్ అందరికి. ఈ రోజున మనం బైబిల్ నుంచి అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకుంటున్నాం. అంటే దేవుని వాక్యానుసారమైన జీవితాలు మన లైఫ్ లో ఎలా అనుసరించాలని అనేకమైన అంశాలు, అంటే దేవుని సన్నిధికి ఎలా దగ్గర అవ్వాలి, దేవుని సన్నిధిని ఎలా అనుభవించాలి, మరి ఇతరులతో ఎలా మెలగాలని అనేకమైన అంశాలు చిన్న వయసు నాటి నుంచే బిడ్డలకు నేర్పించాలని అనేకమైన సత్యాలు తెలుస్తున్నాం కదా. ఈ రోజున ఒక శ్రేష్టమైన అంశం తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుని. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన నాయన మాటలు మీరు మాకు అందిస్తున్నందుకు వందనాలు. మీ యొక్క నామ మహిమాత్మే మా జీవితాల్లో నాయనా ప్రవ్వా పరిశీలించుకొని పరిశోధించుకొని మీ యొక్క సత్యమైన మాటలు మా జీవితంలో అవలంబించినట్లుగా మా బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. ఈ రోజున స్టడీ, చదువు గురించి చెప్పాలనుకుంటున్నాను. చదువు అంటే ఈ రోజున చదువు అనేసరికి చదువుకునే పిల్లలందరికీ కూడా అమ్మో చాలా కష్టం, చదవలేకపోతున్నాం, చదివింది గుర్తుండట్లేదు, లేదా చదివింది మర్చిపోతున్నాం, అమ్మో మేము చదవలేం, మాకు చదువు అంటే భయం, లేకపోతే చదువుకోవడం చాలా కష్టం అని చెప్పే పిల్లలందరూ కూడా ఈ రోజున దేవుడు మీతోనే మాట్లాడుతున్నారని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున మీ జీవితంలో చదువు అనేది భయం లేకుండా ఉండాలంటే ఎటువంటి ఆశీర్వాదకరమైన సత్యాలు మీ జీవితంలో అవలంబించాలనే అంశాలు తెలియజేయాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున చదువు కష్టం, చదువుకోలేకపోతున్నాం, చదివింది గుర్తుండట్లేదు అని చెప్పే ప్రతి ఒక్కరికి కూడా చదువుకోవడం చాలా ఈజీ అని చెప్తున్నాను. ఈ రోజున దేవుడు నీకు మరి గద్దింపక ధారాళమైన శ్రేష్టమైన జ్ఞానం ఇస్తానంటున్నాడు. అలాగే తల్లిదండ్రులేమో మిమ్మల్ని కష్టపడి మరి ఎల్కేజీ నుంచి అంటే కేజీ నుంచి పీజీ వరకు మీరు ఏది చదివితే అది చదివించాలని ఆసక్తి కలిగి వారు కూడా ఎంతో కష్టపడి ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎంతో ఆర్థిక భారము వారి మీద పడుతున్నప్పటికీ కూడా ఏం చేస్తారంటే మా పిల్లలు మాలాగా వెట్టి చాకరీ చేయకూడదన్న ఒక్క ఉద్దేశంతో, ఒక ఉన్నతమైన ఉద్దేశంతో మా బిడ్డలు ఉన్నతంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఒక హోదాలో ఒక పొజిషన్ లో ఉండాలి అని చెప్పి మేము పడే కష్టాలు మా బిడ్డలకు రాకూడదని తల్లిదండ్రులు ఏం చేస్తారండి, సకల సౌకర్యాలతో కూడిన అంటే ఫుడ్ విషయంలో, బెడ్ విషయంలో, వస్త్రాల విషయంలో, కావాల్సిన వస్తువుల విషయంలో ఏవైతే వారికి సమకూర్చబడాలో అవన్నీ కూడా వారికి అందించి చక్కటి ఏసీ గదుల్లోనో, ఫ్యానో, కూలరో వారికి ఏది అందుబాటులో ఉంటే అవన్నీ కూడా వారికి మరి చక్కగా ఏర్పాటు చేసి చక్కగా చదువుకోండమ్మా అని చెప్తారు తల్లిదండ్రులు. మరి అలా చెప్పినప్పుడు పిల్లలు చక్కగా ఏం చేయాలండి, చాలా చక్కగా చదువుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున నీకు సకల సౌకర్యాలతో కూడిన ఆశీర్వాదకరముగా నీ తల్లిదండ్రులకు సహాయము, అలాగే దేవుడు కూడా ఎవరిని గద్దింపక ధారాళంగా నేను జ్ఞానాన్ని ఇస్తానని దేవుని యొక్క వాగ్దాన ప్రకారము దేవుని యొక్క బిడ్డలకి శ్రేష్టమైన వాగ్దానాలు మరి బైబిల్ ప్రకారంగా చూసుకుంటే అనేకమైనవి ఉన్నవండి. అంటే జ్ఞానమునకు మూలమైన దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానముకు మూలం. అంటే నీకు జ్ఞానం కావాలా, వివేచన కావాలా, లేకపోతే శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తు కావాలా, దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడిని అడగమంటున్నాడు. ఆయన గద్దింపక శ్రేష్టమైన జ్ఞానం ఇస్తానంటున్నాడు కదా. మరి ఆ శ్రేష్టమైన జ్ఞానంతో నీ తల్లిదండ్రులు కల్పించిన సౌకర్యాలతో నువ్వు ఎందుకు చదువుకోలేకపోతున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చదువుకున్న పిల్లలందరూ కూడా ఏం చేయాలంటే ఒక్కరోజు వారి తల్లిదండ్రులు నిజంగా కూలి పనులు చేసేవారికి, అంటే ఇటుకలు మోసేవారో, మరి బరువులు మోసేవారో, లేకపోతే హోటల్లో గిన్నెలు కడిగేవారో, లేకపోతే ఎవరైనా పాచి పనులు అంటే అంట్లు తోమి బట్టలు ఉతికి వారి యొక్క పనులని చేసి పెడుతూ ఉంటారు. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా, లేకపోతే మెకానిక్ సైకిల్ పంచర్ షాపులు మెకానికల్ వర్క్స్ ఉంటాయి కదా, అక్కడ మరి చాలా మంది తల్లిదండ్రులు ఆర్థిక భారం, ఆర్థిక పరిస్థితులు బాగోలేక చిన్న వయసున చిన్న వయసు నాటి నుంచే బిడ్డల్ని పనిలోకి పెట్టేస్తారండి. ఆ పనిలోకి పెట్టిన పిల్లల దగ్గరికి వెళ్ళి వారు పడే కష్టం ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి కష్టపడి చేసి ఆ కూలి పని చేసి ఒక 100, 50 తీసుకొస్తే అటువంటి కష్టము కష్టమైందా, లేకపోతే ఈ రోజున అన్ని సౌకర్యాలు కల్పించి చదువుకుందామని చెప్పి చెప్పడం
కష్టమైందా అని ఆలోచించాలంటే బిడ్డలు ఒక్కసారి వారిని ఆ పనికి తీసుకువెళ్ళి ఒక్కరోజు ఆ పని చేయమంటే బిడ్డలందరికీ కూడా జ్ఞానోదయం కలుగుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున చదువుకోవడం చాలా ఈజీ. అంటే వెట్టి చాకిరీ పనులు చేయడమే చాలా కష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున చదువు నీకు శ్రేష్టమైన జ్ఞానం ఇస్తుంది, సంస్కారం ఇస్తుంది. ఈ రోజున నీవు చదువుకుంటే ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా మర్యాదగా ప్రవర్తించాలో, ఎలా నువ్వు సంఘంలో సమాజంలో ఉండాలో, అంతేకాదు శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తు, నువ్వు ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, లేకపోతే ఒక ఉన్నత హోదాలో ఒక అధికారిగా ఉండాలన్నా నీకు చదువు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ చదువు ద్వారా నువ్వు ఉన్నతంగా, ఒక న్యూటన్ ఉన్నాడు కదండి, న్యూటన్ కానీ ఐన్స్టీన్ కానీ ఒక గొప్ప గొప్ప ప్రతిపాదలు థియరీస్ మ్యాథ్స్ లో కానీ, లేకపోతే గురుత్వాకర్షణ బలం అని చెప్పి ఆ యొక్క సిద్ధాంతాలను కనిపెట్టారు. అంటే ఒక చెట్టుకి యాపిల్ ఉంది కదా, ఆ యాపిల్ మరి ఆ చెట్టు మీద నుంచి క్రిందకు పడింది కానీ అది పైకి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి ఆలోచన ద్వారా ఒక స్టడీ ప్రారంభించాడు. గురుత్వాకర్షణ, న్యూటన్ సిద్ధాంతం, ఇలా అనేక మంది ప్రజలు మరి చదువుకొని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా ఉన్నతమైన ఉద్యోగాల్లో టెక్నాలజీని అభివృద్ధి చేసే అనేకమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తును మనకు అందించి ఈ రోజున మనం చక్కగా లగ్జరీగా, సుఖంగా, సంతోషంగా మరి ఏవైనా వినియోగించుకునే టెక్నాలజీని ఆశీర్వాదకరంగా, సుఖంగా మరి ఉంటున్నామంటే మరి ఎంతో మంది చదువుకున్న బిడ్డల యొక్క హస్తం కూడా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదివరకు రోజుల్లో మరి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కాలినడకన ప్రయాణం చేయాలి, లేకపోతే ఏ ఒంటిలో మరి ఏ గుర్రాలో గాడిలో వినియోగించుకునేవారు. మరి ఇప్పుడైతే చక్కని జ్ఞానం వారికి అనేకమైన ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి, అనేకమైన టెక్నాలజీస్ పెరిగినాయి. ఈ రోజున మరి వాహన సదుపాయాలు వచ్చినాయి, వాటిని వినియోగించుకుని సుఖంగా, సంతోషంగా ప్రయాణించగలుగుతాం. అంటే చదువు మనకి సౌకర్యవంతమైన జీవితాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున నువ్వు చక్కగా చదువుకున్నావా, నీ నీ యొక్క దేవుని యొక్క బిడ్డల కోసం చెప్తున్నానండి. ఎవరైతే దేవుని ఆశ్రయించి చదివి దేవుని నామానికి మహిమార్థంగా ఎదగాలనుకుంటున్నారో దేవుడు వారికి శ్రేష్టమైన జ్ఞానం ఇస్తున్నారు. అంతేకాదు కానీ తల్లిదండ్రులు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆ సమయాన్ని, ఆ అవకాశాలను వినియోగించుకొని చదువుకున్నావా, సుఖంగా జీవిస్తాం. లేదు, అమ్మో చదువుకోవడం కష్టంగా ఉంది అని చెప్పి చదివే సమయంలో అనేకమైన వ్యసనాలకి, అనేకమైన చెడ్డ స్నేహితులకి, చెడు అలవాట్లకి, మత్తు పదార్థాలకి, అనేకమైన వాటికి నీవు ఎడిక్షన్ బానిసవయ్యావా, నీ చదువు నీకు ఉపయోగం లేని స్థితిలో నీకున్న సమయము, అవకాశాలన్నీ కూడా పోగొట్టుకొని నీవు చదువుకోకపోవడం ద్వారా వ్యక్తి చాకరీ చేసే పనుల్లో మరి నువ్వు ఉండాల్సి వస్తుంది. ఈ రోజున ఏ కూలి పని చేసుకుని బ్రతకాలనుకుంటున్నావా, ఈ రోజున ఆ గొడ్డు చాకరీ చేసుకుంటూ ఉదయం నుంచి రాత్రి వరకు ఏ గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, లేకపోతే ఏ భయంకరమైన సిచ్యుయేషన్ వచ్చినా నువ్వు కూలి పనికి వెళ్ళకపోతే నీకు రూపాయి డబ్బులు రావు. మరి అటువంటి పనిలో నీవు ఉంటావా, చక్కగా హాయిగా తల్లిదండ్రులు ఇచ్చే సకల సౌకర్యాలు అనుభవిస్తూ చక్కగా నీ యొక్క సమయాన్ని, నీ జీవితాన్ని, నీ యొక్క లక్ష్యాన్ని మర్చిపోకుండా, ఏ చెడు వ్యసనాలకి కూడా అలవాటు కాకుండా, అవి లోకానుసారమైన జీవితం, అవి నన్ను ఎడిక్షన్ లోకి, పాపంలోకి నన్ను నడిపిస్తాయని చెప్పి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని బిడ్డలందరూ కూడా దేవుడిచ్చే శ్రేష్టమైన జ్ఞానంతో ఎప్పుడైతే చక్కగా తల్లిదండ్రులు ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకొని చదువుకుంటారో వారికి దేవుడు ఉన్నతమైన భవిష్యత్తుని ఇస్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున చదువుకోకపోతే వెట్టి చాకిరీ చేస్తూ జీవిత కాలం అంతా కూడా బ్రతకాలి. అంటే నువ్వు ఇటుకలు మోస్తావో, బరువు బస్తాలే మోస్తావో, బరువు పనులే మోస్తావో, లేకపోతే ఏ కూలి పనులు చేస్తావో, లేకపోతే ఏ అంట్లు తోమే పనులు చేస్తావో, ఎవరిళ్ళలో పాచి పనులు చేసుకుని బ్రతుకుతావా, ఒకళ్ళ కింద దాసులుగా బ్రతకడం కంటే ఒక ఉన్నతమైన హోదాలో బ్రతకడం ఉత్తమమా అండి? దాసుగా బ్రతకడం ఉత్తమమా అంటే దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన హోదాలో శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తును కలిగినడం ఉత్తమం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చదువుకునే పిల్లలందరికీ కూడా దానియేలు గ్రంథంలో దానియేలు గారు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీరు స్నేహితులు, వీరందరూ కూడా మనకి ఆదర్శప్రాయం. వీరు కల్దీల విద్యని, భాషని, సకల శాస్త్రాలను కూడా నేర్చుకుంటారండి. దానియేలు గ్రంథం చక్కగా చదువుకోండి. దానియేలు గ్రంథంలో చదువుకునే పిల్లలందరూ కూడా ఒక రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వారు చెరగా, ఒక బానిసలుగా వచ్చిన వారు బానిసలుగానే ఉండిపోలేదు కానీ వారు సకల శాస్త్రాలను, విద్యను అభ్యసించి తెలివిగల వాళ్ళు, శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వారుగా మరి ఉండడం, అలాగే మరి వారు రాజుగారు భుజించే ఆహార పదార్థాలు, మాంసాహారం గాని, మాంసాహారాలు కానీ, లేకపోతే మత్తు పానీయాలకు సంబంధించి వేటిని కోరుకోకుండా శాఖ ధాన్యాదులను కోరుకొని చక్కగా వారు ఏం చేస్తారంటే ఆ నపుంసకుల అధిపతి కింద పరిరక్షణలో ఉండి మేము
మేము వారందరితో పాటు కాదు. అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ప్రత్యేకింపబడిన వారండి. దానియేలు దేవుని నమ్ముకొని దేవుని యొక్క కృప మీద ఆధారపడ్డాడు కాబట్టి మాకు మాంసాహారం వద్దు, మత్తు పానీయాలు వద్దు, ఏ చెడు వ్యసనాలతో కూడిన జీవితం వద్దు, ఈ లోకం మమ్మల్ని ఏ ఆకర్షణలకి ఆకర్షించిన ఆకర్షణ మాకొద్దు, మాకు ఒక గురి గమ్యం, మేము బానిసంలాగా ఉండకూడదు, మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నతమైన హోదాలో ఉండాలనే ఆలోచన కలిగిన ఈ బిడ్డలు చక్కగా చదువుకుంటారు. మాకు శాఖ ధాన్యాలు ఇప్పించండి, మేము పప్పన్నాలు లేకపోతే ఆకుకూరలు లేకపోతే ఇవి మేము ఆశిస్తున్నాం, కానీ లేకపోతే మేము వేటిని కూడా ఆశించట్లేదు, మాకు అవి ఇప్పించండి అని చెప్తే ఆ నపుంసకుల అధికారి, ఏంటి రాజు నన్ను చంపేయాలని చూస్తున్నావేంటి, మీరందరూ మీరేమో చిక్కుపోతారు, వారందరూ బాగుంటారు మాంసాహారం తిని అని చెప్పంటే, అప్పుడు లేదు లేదు 10 రోజులు మీరు పరీక్షించండి అన్నప్పుడు 10 రోజులు పరీక్షించినప్పుడు మాంసాహారం తినే వారి కంటే చక్కగా శాకాహారం తిని శ్రేష్టముగా ఆశీర్వాదకరంగా చదువుకున్న బిడ్డలే ఎంతో ఉన్నతంగా ఉంటారు. అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటారు. అంటే నువ్వు చదివే సమయంలో నువ్వు తిండి దగ్గర నుంచి ఆహార పానీయాల దగ్గర నుంచి నీ యొక్క చదువు భవిష్యత్తు మీద గురి ఉండాలి, కానీ ఏ ఏ వ్యర్థమైన వ్యసనాలతో కూడిన ఏ చెడ్డ స్నేహితులతో పరిచయం పెంచుకోవడం, పార్టీలు ఫంక్షన్లకు వెళ్ళడం, ఏ చెడు వ్యసనాలను అలవాటు చేసుకుని నీ భవిష్యత్తుని మరి అంధకారం చేసుకోవడం దేవుని చిత్తము కాదు. ఈ రోజు నువ్వు చక్కగా చదవాలనుకుంటున్నావా, చదువుంది గుర్తుండాలనుకుంటున్నావా, ఉన్నతమైన భవిష్యత్ ఆశీర్వాదకరమైన ఒక ఉన్నత హోదాలో ఉండాలనుకుంటున్నావా, మరి దానియేలు గారే మరి మనకు ఆదర్శం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు గ్రంథం చక్కగా చదవండి, పిల్లలందరూ కూడా చక్కగా చదవండి, విద్యార్థులందరూ కూడా చక్కగా చదవండి. మెయిన్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు దేవుని యొక్క వాగ్దాన ప్రకారం, దేవా నువ్వు జ్ఞానం ఇస్తానన్నావు, అడిగితే గద్దింపక శ్రేష్టమైన ధారాళమైన జ్ఞానం ఇస్తానన్నావు కదా, నేను అడుగుచున్నాను, నిన్ను చక్కగా ఈ 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, లేకపోతే ఈ నీట్ లో, లేకపోతే ఇంకా మెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మమ్మల్ని ఇది కేవలం మా యొక్క అర్హత పట్టి కాదయా, నీ కృప ద్వారా కార్యం జరిగించన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఉన్నత హోదాలో ఉంటారు, ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకుంటారు. ఒకవేళ వీటిని కాదని ఈ లోకానుసారమైన జీవితాలు, చెడు వ్యసనాలకి, చెడు స్నేహితులకి, నీకు నచ్చిన ఆహార పదార్థాలు తింటూ తిని తాగుతూ మత్తులో తూగే నీ స్టడీస్ ని మర్చిపోయావా, నీ గురి గమ్యమైన నీ యొక్క స్టడీస్, చదువు నీకు ఉన్నత హోదాన్ని తెచ్చిపడుతుంది, అధికారాన్ని తెచ్చిపడుతుంది, సుఖవంతమైన జీవితాన్ని తెచ్చిపడుతుంది. అట్టి స్థితిని విడిచిపెట్టావా, వెట్టి చాకరీ చేసి బ్రతకాలి, ఎవరి కింద ఒకరి కింద దాసిగా బ్రతకాలి. కాబట్టి దాసులుగా బ్రతుకుతారా, ఉన్నతమైన హోదాలో ఒక అధికారులుగా బ్రతుకుతారా అని దేవుడు మమ్మల్ని ఈ రోజున ప్రశ్నిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దానియేలు వలె మనకి ఎటువంటి టెంప్టేషన్లు, ఆకర్షణలు, లేకపోతే లోకానుసారమైన కావాల్సిన ఆహార పదార్థాలు, పానీయాలు, మనకి ఎన్నో ఆఫర్స్ వస్తూ ఉంటాయి. మనం కొత్తగా మరి ఎక్కడికైనా కోచింగ్ కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ అని, పార్టీలని, ఏదో ఒకటి సెలబ్రేషన్స్ అని, లేకపోతే ఆ ఫుడ్ ఈ ఫుడ్ తిందామని, లేకపోతే ఇది తాగుదాం అవి తాగుదాం, ఇలాగా అనేకమైన ఆఫర్స్ వస్తాయి. అయినా సరే మనం ఒక ప్రతిష్ట అనేది మనకు ఉండాలి. నేను ఈ సంవత్సరంలో ఈ స్టడీస్ లో నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశం నేను వినియోగించుకుంటానని ఎవరైతే శ్రద్ధగా చదువుతారో ఆశీర్వాదకరమైన భవిష్యత్తు వారిదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చక్కగా చదువుకోండి, దేవుని నామానికి మహిమకరంగా మీ భవిష్యత్తును మీరు మలుచుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడానికి వందనాలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన తలంపులు, శ్రేష్టమైన ఆశ్చర్యమైన కార్యాలు మా బిడ్డల విషయంలో జరిగించమని, చదువుకొని ఉన్నతంగా, సుఖంగా, సంతోషంగా జీవించే భవిష్యత్తు అయినా మా బిడ్డలందరికీ కూడా అనుగ్రహించమని, చెడు వ్యసనాలు, వెట్టి చాకరి నుంచి విడిపించమని, మీ శ్రేష్టమైన భవిష్యత్తు నేను బిడ్డలందరికీ కూడా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన సమర్పించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.